దైవ సన్నిధిలోకి వెళ్ళేటువంటి ఎవరైనా సరే, అది 7 స్త్రీలైనా 21 మంది స్త్రీలైనా, ఇండివిజువల్ గా నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూర్చుంటూ ఉన్నా ఆ సన్నిధానములో నీవు ఏ వస్త్రాలు ధరించాలని చెప్తున్నారో తెలుసా? తెల్లటి వస్త్రాలు ధరించాలి. దైవ సన్నిధిలో రంగురంగుల వస్త్రాలు ధరించుకొని వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది? ఎలాంటి మాటలే మనకు ఉండకూడదు. వెళ్తే దేవుడు నా ప్రార్థన ఆలకించడా అని అనుకోకు. ఆయన మీతో చెప్పినట్లు చేస్తే ఏముంటుందో నువ్వు గమనించు. మొదటి ఆదివారం సంస్కారానికి అమ్మా అందరూ కూడా తెల్ల చీరలు కట్టుకొని రండి అని అంటే, తెల్ల వస్త్రాలు ధరించుకొని రండి అంటే పైన తెలుపేస్తాడు, కింద రంగు వేస్తాడు. అలాగే స్త్రీలైన వారులారా తెల్ల చీరలు కట్టుకొని రండి అంటే ఏదేదో రంగులు వేసుకొని వస్తూ ఉంటారు కొంతమంది. ఏంటంటే మా ఇంటికాడ ఉన్నవాళ్ళండి మా భర్త చనిపోయాడు అనుకుంటారండి. ఇలాంటి సోదు మాటలు నీకెందుకు కదా? ఎవడేమనుకుంటే నీకే? నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు కనీసం మొట్టమొదటి ఆదివారం రోజున ప్రభు సంస్కారమునకు తీసుకొనడానికి వచ్చే నీవు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రాలేవా? మిగతా వారు చెప్పే మాటలు, అయ్యా అయ్యగారు సూట్ వేసాడండి అయ్యగారు, నువ్వు కూడా సూట్ వేసుకో. ఎవరు కాదన్నారు? కానీ సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించుకుని నీకు మంచిది. ఆదివారం రోజున, మొదటి ఆదివారం రోజున కనీసం సంస్కారం తీసుకొని ఆరాధన రోజున తెల్లటి వస్త్రాలు ధరించడం మనకు మంచిది కదా. మిగతా వారాలు అమ్మ మీ ఇష్టం వచ్చినట్టు కలర్ఫుల్గా రండి, ఎవరొద్దన్నారు?